ఓం గంగణపతే నమ ఐం సరస్వతి నమ శ్రీమాత్రే నమ ద్రదత్తాత్రేయ నమ ఓం నమ శివాయ శివాయ గురవే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమో నమ యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ జయ గురు దత్తాత్రేయ నమ క్రీం మహాకాళికాయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా ప్రధానంగా గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కడిక వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేస్తున్నాం. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఖగోళ శాస్త్రంలో ప్రామాణికంగా గ్రహాల యొక్క సంయోగం అంతా కూడా ఏ రకంగా ప్రభావం చూపిస్తుందంతా కూడా మార్చి నెల మాస ఫలితాల్లో భాగంగా మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలంతా కూడా వస్తాయని చెప్పడం జరుగుతుంది. నేను పాలపర్తి గురునాథ్ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా సంపూర్ణంగా గోచారిత్య ఫలితాలు మరియు మాస ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. వీడియో అంతా కూడా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తద్వారా మీకు అంతా కూడా సంపూర్ణమైన విశ్లేషణ జరుగుతుంది. పరిష్కారం అంతా కూడా చెప్తాము. తద్వారా మీకు అంతా కూడా సంపూర్ణమైన జాతకరీత్యా దోషాలంతా కూడా గోచారిత్య దోషాలంతా కూడా నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా చూసుకుంటే ఇక్కడ గ్రహస్థితి ఈ రకంగా ఉంది. గోచారిత్యా కుంభరాశిలో అంతా కూడా పంచగ్రహ కూటమి మార్చి నెలలో అంతా కూడా రాహువు, ఈ యొక్క సూర్య భగవానుడు, బుధుడు, శుక్రుడు, అంగారకుడు కలియుగతోటి పంచగ్రహ కూటమిలో సంచారం జరుగుతుంది. 2వ తారీఖు రోజున ప్రధానంగా శుక్ర భగవానుడు అంతా కూడా ఉచ్చస్థానమైన మీనరాశికి అంతా కూడా సంచారం చేయడం, శని భగవానుడు మిత్రగ్రహమైన శనితో పాటు కలియుగతో సంయోగంలో ఉండడం అనేది జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది. బృహస్పతి సంచారం అంతా కూడా మిథున రాశిలో సంచారం జరుగుతుంది. రాహు సంచారం అంతా కూడా ఇక్కడ చూసుకుంటే కుంభరాశిలో సంచారం జరుగుతుంది. కేతు సంచారం అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతుంది. ప్రధానంగా ఇక్కడ గ్రహస్థితి అంతా చూసుకుంటే ఈ రకంగా ఉంది. ప్రధానంగా మేషాది ద్వాదశ రాశి వాళ్ళు చూసుకుంటే శుక్రుడంతా కూడా మీనరాశిలో సంచారం చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం కలగడానికి, వ్యాపారం అభివృద్ధి కలగడానికి, ప్రధానమైన వ్యాపారాలంతా కూడా చూసుకుంటే సినీ రంగంలో వాళ్ళకంతా కూడా కళాత్మకమైన జీవితం జీవించే వాళ్ళకి, కళారంగంలో ఉండే వాళ్ళకంతా కూడా ఆకస్మికంగా ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. వస్త్ర వ్యాపారం చేసే వాళ్ళకంతా కూడా ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా బంగార సంబంధమైన వ్యాపారం చేసేవాళ్ళు, అంటే గోల్డ్ బిజినెస్ అనేది చేసేవాళ్ళు కానీ మంచిగా పెట్టుబడి పెట్టుకున్నానికి రాబడి ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది. బంగారానికి కూడా విలువ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే నగలు వ్యాపారం, జ్యువెలరీ బిజినెస్ చేసుకునే వాళ్ళకు కూడా ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. శుక్రుడు ఉచ్చస్థానంలో సంచారం చేయడం వల్ల, ప్రధానమైన మిత్రగ్రహంతో కలిగితో ఉండడం వల్ల శుభమైన ఫలితాలు పొందడానికి, ఆకస్మికంగా ధనయోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క మార్చి నెలలో అంతా కూడా చూసుకుంటే 15వ తారీఖు రోజున సూర్య భగవానుడు అంతా కూడా ఇక్కడ మీనరాశిలో సంచారం చేయడం, శని శుక్ర కలియుగతోటి త్రిగ్రహ కూటమి అంతా కూడా సంభవిస్తుంది. ప్రధానమైన గ్రహాలంతా కూడా మార్పు జరుగుతుంది. కావున విశేషమైన ఫలితాలంతా కూడా సంపూర్ణ ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే బుధ భగవానుడు కూడా మార్చి నెలలోనే మనకంతా కూడా మీనరాశిలో చతుర్గ్రహ కూటమిలో సంయోగం అంతా కూడా జరుగుతుంది. 4 గ్రహాల సంయోగం అంతా కూడా జరుగుతుంది. గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే ఈ రకంగా ఉంది. కావున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ యొక్క పరిహారం ఆచరించడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి, ఈ యొక్క మార్చి నెల సంపూర్ణమైన మార్చి నెల ఫలితాలంతా కూడా ఈ రకంగా వర్తిస్తుంది. వీళ్ళకంతా కూడా ఏ వ్యాపారాల్లో అంతా కూడా రాబడి రావడానికి ఆస్కారం ఉంటుంది, ఉద్యోగంలో ప్రమోషన్స్ ఏమైనా రావడానికి అవకాశాలు ఉన్నాయా, దూరప్రయాణాలు చేయడం వల్ల లాభిస్తుందా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. సంపూర్ణ ఫలితాలు చూడడానికి మీరంతా కూడా ఈ పరిష్కారం ఆచరించుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఈ పరిష్కారం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు, శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా శుక్రుడు ఉచ్చస్థానంలో సంచారం జరిగేటప్పుడు మహాలక్ష్మీదేవి ఆరాధన మేషాది ద్వాదశ రాశి వాళ్ళు చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి ఆరాధనలో భాగంగా తామర పూలతోటి, మల్లె పూలతోటి, తులసి దళాలతోటి, మారేడు దళాలతో అమ్మవారిని అర్చించడం వల్ల, సహస్రనామార్చన, శ్రీ సూక్త పారాయణం అంతా కూడా చేయించడం వల్ల, లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల జాతకరీత్యా ఉన్న సకల గ్రహదోష నివారణ అవుతుంది. తద్వారా శ్రేష్టమైన ఫలితాలు, ఆకస్మికంగా ధనయోగం, ధనలాభాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం శ్రేష్టంగా ఉంటుంది. గోమాత సేవ ఎవరైతే చేస్తున్నారో మీకంతా కూడా అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. ఆకస్మికంగా ధనయోగం, ధనప్రాప్తి అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః. ధనుస్సు రాశి జాతకులకి మార్చి నెలలో ఏ గ్రహాలంతా కూడా అనుకూలంగా ఉన్నాయి విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే మార్చి నెలలో శుక్రుడంతా కూడా ఉచ్చస్థానంలో మీనరాశిలో శని భగవానుడితో పాటు కలిగిక అరుదైన కలిగిక చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా సూర్య భగవానుడు, శనీశ్వరుడు మరియు
శుక్రుడి యొక్క కలిగి జరుగుతుంది. ఈ యొక్క స్థితిలో అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క మాసాంతంలో అంతా కూడా శుభవార్త వినడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా గురు యొక్క సంచారం అంతా కూడా సప్తమ స్థానంలో సంచారం జరుగుతుంది. ధనస్సు రాశి జాతకులకంతా కూడా ప్రధానమైన దోషం ఏంటిదంటే దశమ దృష్టి శని భగవానుడి యొక్క దృష్టి అంతా కూడా రాశి మీద ఉంది. శని భగవానుడు ప్రీతికరంగా నల్ల నువ్వులు దానం చేసుకోవడం, శనివారం శనిహోరలో తైలాభిషేకం చేయడం, కాలభైరవ స్వామి దేవాలయంలో కానీ మహాకాళి దేవాలయంలో కానీ కూష్మాండ దీపాన్ని వెలిగించి అక్కడ సహస్రనామ అర్చనంతా కూడా ఆచరించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. శుక్రగ్రహానికి ప్రీతికరంగా చతుర్థ స్థానంలో అంతా కూడా గృహయోగ కారకుడైన శుక్రుడంతా కూడా మీకంతా కూడా ఉచ్చస్థానంలో సంచారం చేయడం వల్ల మీకంతా కూడా గృహయోగం కోసం ప్రయత్నం చేసుకున్న వాళ్ళకి తీరని కలగా ఉన్న స్వగృహయోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శుక్రుడి ప్రీతికరంగా జపము దానాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, మహాలక్ష్మీదేవి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల కార్యసిద్ధి కార్యజయం కలగడానికి ఆస్కారం ఉంటుంది. నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకున్న వాళ్ళకి మంచి లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. బంధుమిత్తి యొక్క సహాయ సహకారాల వల్ల లాభాలు సిద్ధిస్తూ ఉంటారు. ప్రధానంగా దూర ప్రయాణాలు చేయడం వల్ల మంచి అవకాశాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మీకంతా కూడా సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. రాజు యొక్క కారకుడైన రాజస్థానంలో అంతా కూడా చతుర్థ స్థానంలో ఉచ్చస్థానంలో సంచారం మీకంతా కూడా ఆర్థికంగా అభివృద్ధి అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. మీకంతా కూడా ప్రతినిత్యం కూడా ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి కోసం లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు, మహాలక్ష్మి కవచాన్ని పారాయణం చేసుకోవడం వల్ల, ప్రధానంగా చూసుకుంటే బొబ్బర్లు దానం చేసుకోవడం, శనగల్ని దానం చేసుకోవడం వల్ల, శనీశ్వర ప్రీతికరంగా నల్లనవుల్ని దానం చేసుకోవడం వల్ల, సూర్య భగవానుడు ప్రీతికరంగా గోధుమలు దానం చేసుకోవడం వల్ల ఆర్థిక అభివృద్ధి అంతా కూడా మెరుగుపడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి యొక్క ప్రభావం అంతా కూడా ఈ యొక్క గోచారిత్య గ్రహాల యొక్క సంయోగం వల్ల మాత్రమే మీకు అంతా కూడా సంభవిస్తుంది. నవగ్రహాలకు అభిషేకం చేసుకోవడం వల్ల సకల గ్రహదోష నివారణ అవుతూ ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఆంజనేయ స్వామి వారికి తమలపాకు పూజ అంతా కూడా నిర్వహించడం శ్రేష్టమైన ఫలితాలు వస్తుంది. మన్యసూక్త పారాయణం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు. దత్తాత్రేయ పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. వెంకటేశ్వర స్వామి వారికి కళ్యాణము హోమాది కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నం చేయండి. తద్వారా వివాహాది శుభకార్యం నెరవేరుతుంటాయి. గురుకటాక్షం పెరుగుతుంది. తద్వారా వ్యాపారం అభివృద్ధి అవుతుంది. ఉద్యోగంలో మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఐటీ రంగంలో వాళ్ళకి సినిమా ఫీల్డ్ అంటే ఈ యొక్క కళాత్మకమైన జీవితం జీవించే వాళ్ళు, నృత్యం గీతం చేసేవాళ్ళైనా కానీ మీకంతా కూడా కళారంగంలో ఉండే వాళ్ళకి మంచి అవకాశాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. వస్త్ర వ్యాపారాలకు కూడా మంచి లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. జ్యువెలరీ బిజినెస్ చేసేవాళ్ళు, బంగారం వజ్రాలు వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా మంచి లాభాలు గణించడానికి శుక్రుడు ఉచ్చస్థానంలో మార్పు వల్ల లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా శివపార్వతులకు ప్రీతికరంగా రుద్రహోమాన్ని అంతా కూడా ఆచరించడం వల్ల జాతకరీత్యం ఉన్న సకల గ్రహదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. వివాహాది శుభకార్యాలంతా కూడా శీఘ్రంగా నెరవేరడానికి, మీ జన్మజాతకంలో ఉండే దోషాలంతా కూడా పరిష్కారం చేసుకోవడానికి, మీ జాతకరీత్యం ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించడానికి మమ్మల్ని సంప్రదిస్తే మీ జాతకం అంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేసి తగ్గు పరిష్కారం అంతా కూడా మీకు చెప్పడం జరుగుతుంది. తద్వారా రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. శ్రీమాత్. మార్చి నెల గోచారీత్య గ్రహాల యొక్క స్థితిగతి, వాటి ప్రభావం అంతా కూడా సంయోగం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే మేషాది ద్వాదశ రాశుల అంతా కూడా ఈ పరిష్కారం ఆచరించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. అందరు కూడా ప్రతినిత్యం కూడా రావి చెట్టు వేప చెట్టు దగ్గర ఆవునేతో దీపారాధన చేయడం, అక్కడ చిమిలినంతా కూడా నివేదన చేసి ఖడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం వల్ల ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి కలుగుతుంది. రావి చెట్టు దగ్గర అంతా కూడా కూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల అఖండ రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. ధనధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీరంతా కూడా మహాలక్ష్మి అనుగ్రహం కోసం ప్రతినిత్యం కూడా శ్రీసూక్త పారాయణం అంతా కూడా వేద పండితులతో ఆచరించడం వల్ల వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. గోమాత సేవ ఎవరైతే చేస్తుంటారో గోమాతకంతా కూడా శనగలు బొబ్బర్లు అంతా కూడా నానబెట్టినవి ప్రతినిత్యం కూడా సమర్పిస్తుండడం వల్ల ధనధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క మార్చి నెలలోనే మనకంతా కూడా 19వ తారీఖు రోజున పరాభవ నామ సంవత్సరం అంతా కూడా ప్రారంభమవుతుంది. ఉగాది అంతా కూడా పండగ అంతా కూడా ప్రారంభమవుతుంది. ఉగాది నుంచి ఫలితాలంతా కూడా సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ వీడియోని కూడా చూసి మీరంతా కూడా పరిష్కారం ఆచరించుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా జాతకరీత్యా ఉన్న దోషాలకి విశ్లేషణ చేయించుకొని జాతకాన్ని అంతా కూడా విశ్లేషణ చేసుకొని ఈ యొక్క పరిష్కారం ఆచరించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతుష్టాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. ఓం శరవణ భవాయ నమః, ఓం శరవణ భవాయ నమః, ఓం శరవణ భవాయ నమః.
నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. ప్రతినిత్యం కూడా శ్రీ సూక్త పారాయణం అంతా కూడా వేద పండితులతో ఆచరించుకోవడం వల్ల ఇక్కడ శుక్రుడి అనుగ్రహం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రతినిత్యం కూడా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమం ఆచరించుకోవడం వల్ల వ్యాపారము ఉద్యోగంలో మార్పు జరగడానికి, వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః.